మాటల్లో కూడా విన్నాను నేను కొన్ని మొబైల్స్‌లో టీవీ ఛానళ్ళకి వచ్చిన ఇంటర్వ్యూ కావచ్చు, లైవ్‌లో రాధి, రాధి అని చెప్పేసి అనడము, రాధిక అనడం అంటే మిమ్మల్ని సంబోధిస్తూ మాట్లాడిన మాటలేనా? అవన్నీ కూడా అంత ప్రేమగా ఆప్యాయత ఉన్నది. మీరంటే కన్సర్న్ ఉన్నది అనేటువంటి ఇంటెన్షన్ కనబడ్డది అక్కడ. అవునవును. నన్ను అలాగే నిక్‌నేమ్‌తో పిలుస్తారు. అలా మాట్లాడరు. కానీ నాకు గూడా కొంచెం కొంచెం ఇతనేంటి ఇలా ఉన్నాడు అని జెప్పేసి నేను గూడా కొంచెం దూరం అవ్వడం స్టార్ట్ జేశాను. అంటే నేను గూడా నిజంగానే పూర్తిగా ట్రాన్స్‌లో ఉండిపోయాను. నేను మా వాళ్ళకి గూడా ఒక 1 మంత్, 1 ½ మంత్ నేను కాంటాక్ట్‌లో లేను. ఆ! అది అయితే నేను గట్టిగా చెప్పుతా. తర్వాత మామయ్య వాళ్ళు వచ్చి నన్ను ఇదేంది ఇట్లా అయిపోయావని జెప్పేసి నన్ను బయటకి తీసుకొచ్చిండ్రు. అంతే. ఇగ అంటే మీరిద్దరు కలిసి ఎక్కడైనా తిరిగారా? ఎన్ని రోజులు 1 మంత్ మీరు వీళ్ళకి కాంటాక్ట్ లేరు కదా! వెరీ నియర్ అండ్ డియర్. ఎందుకంటే మీ వెల్ విషర్స్ మీకు మంచి చెడులు అన్నీ చూసుకునేవాళ్ళు మామయ్య ఉన్నారు, మీ కజిన్ ఉన్నారు. వాళ్ళకే మీ కాంటాక్ట్‌లో లేరంటే మీరిద్దరు ఎక్కడికైనా ఎళ్లారా వేరే దగ్గరికి? లేదు అట్లేం లేదు. నేను నా పని చేసుకుంటూ నేను మా ఇంట్లోనే ఉన్నాను గానీ, ఫోను కాంటాక్ట్‌లో ఉండేవాళ్ళం. అవును. అంటే మీకు ఇంతకుముందు ఏమైనా పెళ్లయిందా? అయింది గానీ అది పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడిగ నేను దానిపైన గూడా ఒక ఇంటర్వ్యూ ఇయ్యాలనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే మంచిగా అడిగారు చెప్తాను. నేను బయట ప్రపంచానికి వచ్చినప్పుడు అఘోరి అలియాస్ ఎల్లూరి శ్రీనివాస్ ఉన్నారు గదా! ఆయన ఒక కౌంటర్ ఇచ్చిండు. నేనేదో నా పర్సనల్ విషయంలో నేనెళ్ళాను అని అది ఇదని. నేనిప్పుడు గుడిలో ఉండి చెప్తున్నాను. మీరు గూడా ఉన్నారు గదా! ఇక్కడ గుడియే గదా! గుడిలో కూర్చొని చెప్తున్నాను. ఆశ్రమము అనే టాపిక్ మేమెప్పుడూ తీయలేదు. అన్నయ్య గాని, మామయ్య గాని ఓకే. తను చెప్తేనే మేము సరే అన్నాం. ఒకటి. తర్వాత నా పాస్ట్ లైఫ్‌లో నా హస్బెండ్ విషయంలో నేను డిస్టర్బ్ అయ్యాను. ఆ టైంలో ఇతని దగ్గరికెళ్ళి నేను అప్రోచ్ అయ్యాను అన్న మాట 100కు 200% తప్పు. నిజం చెప్పాలంటే తను నాకు పరిచయం అయినంక కొద్ది రోజులకి మ్యారేజ్ టాపిక్ వచ్చినప్పుడు "నువ్వు పెళ్లి చేసుకోవా?" ఇలాంటిది వచ్చినప్పుడు నాకు ఆల్రెడీ పెళ్లయింది. నా లైఫ్ ఇలా అని నేను చెప్పిన. 4 ముక్కలలో చెప్పిన. చెప్పినందుకు నేను నీకేమన్నా హెల్ప్ చేయాలంటే అవసరం లేదు. ఆల్రెడీ నేను పోలీస్ స్టేషన్‌లో తన పైన కేస్ పెట్టాను. నేను చూసుకుంటా. మామయ్య వాళ్ళున్నారు. మేము చూసుకుంటాము. అంతగాని నీ అవసరం అయితే అప్పుడు నిన్ను అప్రోచ్ అయితామని చెప్పాను తప్ప, నేను ఎప్పుడు తన దగ్గరికెళ్ళలే. నేనేదో బాధలో ఉన్నాను. నన్ను బయటకు తీసుకొచ్చాడు అని గూడా చెప్పిండు అఘోరి. అది ఏది కాదు. నేను హైదరాబాద్‌లో గూడా నేను ఛానల్ వాళ్ళకి చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. నేనైతే నా పాస్ట్ లైఫ్ పరంగా నేనైతే అఘోరిని అప్రోచ్ అవ్వలేదు. అదొకటి. ఇంకా ఇంకోటేంటి నేనేదో నేనే పెళ్లి చేసుకో, నువ్వే నాకు కావాలని రకరకాలుగా మాట్లాడాడు. అది గూడా తప్పే. నేను ఈ గుడి ఇక్కడ కూర్చొని చెప్తున్నాను. తను చెప్పిన ప్రతి ఒక్క మాట నా విషయంలో తప్పే. ఎందుకంటే ఇప్పుడు మీరు గూడా అబ్జర్వ్ చేయండి. వర్షిణ్ణి కూతురు అన్నాడు. శిష్యురాలు అని అన్నాడు. తర్వాత భార్య అన్నాడు. ఆ మాటకే అర్థం చేసుకోండి. తన నాలుక పైన ఎన్ని అబద్ధాలు రాసుకున్నాడు. ఇంకొకటి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఇద్దరు ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారా అని తనే చెప్పిండు. మరి తనేం చేసిండు? మరి అలాంటి వ్యక్తి నా పైన తప్పుడు ప్రచారం ఎందుకు చేయొద్దు? ఇంకోటి నేను ఎల్ఎల్‌బీ చేశాను. అడ్వకేట్. అది నేను చెప్పలే నేను ప్రెస్ మీటింగ్‌ల. అతను చెప్పిండు. అంటే నేను తనకి పరిచయం ఉన్నట్టా? లేనట్టా? ఇంకోటి తాళి అన్న విషయం అతనే తీశాడు. అంటే నేనెళ్లి కట్టమన్నట్టా? అతను నాకుగా వచ్చి కట్టిండన్నట్టా? అంటే ఇక తాళి కట్టడం అంటే పరస్పర అంగీకారంకి వచ్చినట్టేగా. అతను అలా అంటే అతను అలా కౌంటర్ ఇచ్చాడు గదా! నేను దానిపైన ఎక్స్‌ప్లెయిన్ ఇస్తున్నాను. ఓకే. ఇట్లా. అంతేగాదు నాకే గాదు తన కార్‌లో కొన్ని పసుగొమ్ములుంటాయి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది. ఎవరికైనా గురూపదేశం ఇయ్యాలంటే ఏదైనా రుద్రాక్ష మాలేస్తారు. ఏదో అమ్మవారిది ఏదో వేస్తారు. అంటే ఈ రోజు నుంచి మీరు మా శిష్యులు అన్నట్టుగా. ఇతనికేందంటే ఒక పసుగొమ్ము వేయడం అంతే ఇంగ అదొక వ్యసనం ఇగ. అంతే. అది ఎవరికైనా ఏస్తాడు. ఇప్పుడు వర్షిణి వాళ్ళ అన్నయ్య విష్ణు అన్నయ్య ఉన్నాడు. ఆయనకి గూడా ఏసాడని చెప్పిండు. వర్షినికి 2 అంటే టైమ్స్ వాళ్ళ అన్నయ్యకేస్తే వాళ్ళ అన్నయ్యను భర్తగా భావించినట్టా ఇక్కడ? ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో అన్నయ్య చెప్పిండు గదా! నాకు గూడా తాళి కట్టిండ్రు. అంటే ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఇంకా వీళ్ళని అడగండి. అదే కదా! అంటే నాకు గూడా తాళి కట్టిండు. అంటే ఇప్పుడు నాకు అఘోరి నా వైఫ్ అన్నట్టుగా మరెట్లా అని పాపం అన్నయ్య గూడా బయటకొచ్చి చెప్పిండు. ఆ! అంటే ఆయన అడిగింది కరెక్టే. మరి నువ్వు ఎంతమందికి తాళి కట్టుకుంటూ ఎళ్తావు?
ఇప్పుడు వర్షనే చెప్పింది 2 సార్లు కట్టిండు అని చెప్పిండు. ఆ? తర్వాత మూడోసారి లైవ్లో చేసుకున్నారు. అవునా? మరి దీన్ని బట్టి అతను ఫేకా ట్రూగా మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు నేను బయట ప్రపంచానికి వచ్చాను. ఎందుకంటే నేను ఎందుకు వచ్చానంటే నేను రాకపోయేదాన్ని ఫస్ట్. నేను రాకపోయేదాన్ని. కానీ మా మామయ్య అన్నయ్య వాళ్ళు ఉండి ఒక ఆడపిల్లనే కాదు, ఆల్రెడీ మేము వీళ్ళు కూడా నాతో పాటు ఉన్నారు. అఘోరి పరిచయం అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు నాతో పాటు ఉన్నారు. వీళ్ళు కూడా చూశారు కాబట్టి మనం ముందుకెళ్దాం. ఎందుకంటే మేము ఒక సోషల్ వర్క్ చేయాలని మేము మాకు ఎప్పటి నుంచో ప్రణాళిక ఉంది. అది కూడా ఎందుకనంటే నా పాస్ట్ లైఫ్లో నేను బాగా సఫర్ అయ్యాను. సో దాని బేస్ అన్నట్టు ఇంకా ఇది ఒక బేస్మెంట్ అంటారు కదా, అట్లా బేస్ వేసుకొని మిగతా ఏదైనా సోషల్ వర్క్ చేయాలి అన్న కాన్సెప్ట్లో మేము ముందుకు వచ్చినాం. కాబట్టి ఇక ఇది అఘోరి విషయంలో కూడా మనం ముందుకెళ్దాం, నీకు మేము సపోర్ట్ ఉన్నాం కదా అని అంటే ఫస్ట్ నేను లీగల్గానే వెళ్తా అనుకున్నా అని నేను శివరుద్ర గారు ఉన్నారు కదా, శివరుద్ర గారికి అప్రోచ్ అయ్యి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నాకు మీడియా ఉంటుందని కూడా తెలియదు. ఆ మీడియా ద్వారా మళ్ళీ నేను బయట ప్రపంచానికి వచ్చాను. ఆ తర్వాత ఆజాద్ సార్ కలిసారు, ఆయన సపోర్ట్ చేశారు, శివరుద్ర గారు సపోర్ట్ చేశారు. ఇక నాకు ఫస్ట్ నుంచి మాత్రం మామయ్య అన్నయ్య వీళ్ళు సపోర్ట్ లేనిదైతే నేనైతే అక్కడ దాకా నేనైతే వెళ్ళేదాన్ని కాదు. ఇగో ఇలా జరుపుకుంటూ వస్తుంది ఇంకా నా ప్రయాణం. అంటే ఈ అఘోరి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ అఘోరికి సంబంధించి నిజంగా ఆయన హిమాలయ పర్వతాలు కావచ్చు, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆ ఏరియాలో వెళ్ళి అక్కడ ఉన్నారా? అఘోరికి సంబంధించినటువంటి శిక్షణ పొందారా? అసలు మీరు ఏం అబ్జర్వ్ చేశారు అసలు? అంటే నేను నమ్మిన, ఎందుకంటే కేదార్నాథ్లో ఎవరో అక్కడ అంటే వాళ్ళు సాధువులు ఏమో నాకు తెలియదు, రెడ్ కలర్ బట్టలు వేసుకొని కూర్చున్నారు కదా, అలా కొన్ని చూసి నిజమే కావచ్చు, ఈయన సాధన చేసి ఉండొచ్చు అని అనుకున్నాను. కానీ తర్వాత తన మాటలు ఏంటంటే ఈరోజు చెప్పిన ఇంకో 1 అవర్ తర్వాత ఉండదు, అసలు ఒట్లేస్తాడు, అమ్మవారి మీద ఒట్టు అంటాడు, అది శివయ్య మీద ఒట్టు అంటాడు, ఒక్క మాట నిలబెట్టుకోడు. ఆ తర్వాత నాకు అర్థమైపోయింది తన అటిట్యూడ్, తన మాటలు అవన్నీ చూసి నాకు అర్థమైంది తను ఫేక్ ఏమో అని చెప్పేసి. ఇక అందుకే నేను కొంచెం దూరంగా ఉండడం స్టార్ట్ చేశాను. ఇక మామయ్యకు అన్నయ్య కూడా చెప్పాను. అలా నాకైతే ఫేక్ అనే అనిపించింది. అంటే అతను హిమాలయాలకు వెళ్ళడము, కాకపోతే ఎంతో కొంత ఏమైనా నేర్చుకొని ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఒక మ్యాజిక్ లాగా అంటారు కదా, ఆ టైప్గా కొన్ని నేర్చుకోవచ్చు. ఎందుకంటే అది ఎంతో కొంత రాంది శ్మశానంలో అయితే కూర్చోరు కదా. శ్మశానంలో కూర్చోవడము, పూజలు చేయడము, నగ్నంగా తిరగడము ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి స్టార్టింగ్లో అంతా కూడా ఈ కేసెస్ బయటకు వచ్చేంత వరకు కూడా ఒక హోలీనెస్ అనేది కనబడ్డది, ఒక పవిత్రత కనబడ్డది. మీరు అన్నట్టుగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు అని చెప్పి ప్రచారం జరగడము, మొదటి భార్య అని రావడము, అలాగే వర్షిణిని వాళ్ళ అన్నయ్యని ఇంకా చాలామంది అంటున్నారు, మీరు తెలియని వాళ్ళు కూడా. అతను అఘోరా అంటే ఏంటి? అఘోరా అంటే అబ్బాయి పేరు అన్నట్టే, అఘోరి అని ఏదో అంటే అమ్మాయి పేరు అనుకోవాలి. మరి అఘోరా అన్నప్పుడు శివ విష్ణు బ్రహ్మ అని దేవుళ్ళ పేరు పెట్టుకున్నప్పుడు అమ్మాయిలాగా ఎలా నువ్వు బయట ప్రపంచానికి వస్తావు? ఇంకోటి, ఒంటి మీద పైనుంచి కింది దాకా ఏమీ లేకుండా నువ్వు రోడ్డు మీద తిరుగుతున్నావు. నువ్వు ఆడపిల్లల్ని కాపాడుతా అన్నప్పుడు మిగతా మగవాళ్ళకి ఆడపిల్లలో ఉండే ప్రతి ఒక్క లక్షణం ఇలా ఉంటుందని నువ్వు చూపెట్టి వాళ్ళని ప్రేరేపించినట్టే కదా నువ్వు ఇంకేదైనా పని కోసం. అవునా కదా? మరి నువ్వు ఎలా కాపాడుతావు ఆడపిల్లల్ని కాపాడుతా నచ్చావు కదా, ఎలా కాపాడుతావు? మీరు ఈ విషయం అప్పుడు చెప్పారా? ఏంటి ఇదంతా, ఈ డ్రెస్సింగ్ ఏంది, కథ ఏంది? అడిగాను. నేను అడిగితే తనేం నీకు తెలీదు చెప్పకుండా తప్పించుకోవడం, అన్నిటికీ తప్పించుకోవడం. నేను చాలా రకాలుగా అడిగాను, నేను అడిగేటి అన్నీ అడిగాను నేను. అట్లా నాకు కూడా కొంచెం తను కూడా దూరం పెట్టాడు. ఎందుకంటే తనకి అది ఎదురు క్వశ్చన్లు వేయొద్దు. ఎందుకంటే గోదావరి కన్లో ఒక పోలీసును తిట్టాడు. నీ పోలీస్ అదేదో ఆయనను తిట్టాడు కదా, నా సాధన చేసినంత లేదు అని అలా మాట్లాడడం ఎవరినైనా కూడా. నువ్వు నాకే ఉల్టా క్వశ్చన్ వేస్తావా? నీ ఏమంటాడు, ఒక డైలాగ్ అంటాడు, నాకు గుర్తొస్తలేదు. నువ్వు నాకే ఉల్టా క్వశ్చన్ వేసి అంత ఎత్తుకు ఎదిగిపోయావా? లేకపోతే వశీకరణ ఏదో ఏమంటారు మామయ్య, మంత్రాలు చేస్తా అంటాడు, అవేవో తల్వార్లు ఉన్నాయి అంటాడు. కార్లో మీరు ఏమన్నా కూర్చున్నారా? కార్లో చూసారా మీరు అసలు? అవన్నీ కూడా చూసాను, కార్ని చూసాను. కూర్చాను ఒకసారి, అంటే జస్ట్ ఇలా. ఇప్పుడు మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఎంతో మంది బాధితులు ఉన్నారు, అందులో మీరు ఒక బాధితురాలుగా మారారంటున్నారు. ఏం మెసేజ్ ఇస్తా అనుకుంటున్నారు మీరు ఫైనల్గా? అంటే ఈ అఘోరి
బయటకి రావద్దు. ఒకవేళ బయటకు వచ్చినాయి అనుకో, చట్టాలు అట్లా ఉన్నాయి కాబట్టి రూల్ ప్రకారంగా మర్డర్ చేసిన వాళ్ళు కూడా బెయిల్ ఇస్తారు. ఈ రోజు కాకపోయినా ఇంకా 4 రోజులకైనా అగోరికి బెయిల్ వస్తది. కానీ బెయిల్ వచ్చిన కండిషన్‌గా ఇవ్వాలి. మళ్ళీ తనొచ్చినందుకు ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయినందుకు ఇంకొక కొత్త అవతారం ఏసి, ఇంకా కొంతమంది అమ్మాయిలను ట్రాప్ జేయొచ్చు. చెప్పలేం. అందుకనే ఏ అమ్మాయి గూడా కనీసం ఈ మెసేజ్ జూస్తే గనక ఎవరు మోసపోవద్దు. మీకంతగానం బాధుందనుకో, ఏదైనా గుడికెళ్ళి ఆళ్ళకిష్టమైన దైవానికి ఏదో గుడి ఉంటది. ఆ గుడికెళ్ళి చెప్పుకోమని చెప్పండి. ఏదో ఒక రోజు ఆయననే కరుణిస్తాడు. ఇలాంటి వాళ్ళని నమ్మద్దు, మోసపోకండి దయచేసి. ఇది ఇక్కడితో ఫుల్ స్టాప్ కావాలని చెప్పేసి నా లైఫ్‌ని రిస్క్‌లో పెట్టి నేను బయటకొచ్చాను. ఏం చేశారు మీరు? ఒక కామెంట్ చేశారు. కోర్టులో ఉన్నప్పుడు మీరు బార్ కౌన్సిల్‌లో చెప్పాము. అయినా గాని ఎవరు వాదించారని చెప్పేసి. ఎవరికి అంటే కంప్లెయింట్ ఇచ్చారా ఏంటి? నేనేంటంటే నాది కరీంనగర్ బార్ అసోసియేషన్ నేను మెంబర్‌ని. కాకపోతే నేను నాట్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అన్నట్టు. ఈ మధ్యన నేను జాయిన్ అయ్యాను. ప్రాక్టీస్ చేద్దామని జాయిన్ అయ్యాను. ఒక 2 మంత్స్ కూడా వెళ్ళానో లేదో ఈ అఘోరి విషయంలో కేస్ పెట్టడం ఇదంతా జరిగింది. అంటే మీరు అయితే లా నేను ఎక్కడ చదువుకున్నారు? ఏ కాలేజ్‌లో కంప్లీట్ చేశారు? ఎప్పుడైపోయింది? నేను ఇక్కడే కుమారయ్య లా కాలేజీలో చదువుకున్నాను. ఓకే. నాది నాది 2013లో అయిపోయింది. ఓహ్! లాంగ్ ఆ! లాంగ్ బ్యాక్. అంటే నేను 12 ఇయర్స్ అయింది. డిగ్రీలో ఉన్నప్పుడే నాకు ఫైనల్ ఇయర్ కాకముందే నాకు సీట్ వచ్చింది. ఓకే. అది అయిపోయింది. సో, నాది ఎన్రోల్‌మెంట్ వచ్చేసి 2015లో అయింది. అయితే నాకు కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇంకా నేను ఇటు సైడ్ రాలేదు. కాకపోతే నాకు కోర్టు మొత్తం నాకు అందరూ తెలుసన్నట్టు. నేను కోర్ట్‌కెళ్ళేదాన్ని. నేను ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గర నేను జాయిన్ అయ్యానన్నమాట. అంటే వాళ్ళ పేర్లు చెప్పొచ్చు చెప్పరా? అయితే నేను ఆయన దగ్గర జాయిన్ అయ్యాను కాబట్టి ఆయన దగ్గర నేను టైపిస్ట్‌గా కంప్యూటర్ ఆపరేటర్ వర్క్ నేను చేసేదాన్ని. అలాగే ఇగ నేను ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉన్నానన్నమాట. అయితే ఇప్పుడు ఈ అఘోరి కేసు విషయంలో నేను ఈ బార్ మెంబర్‌ని కాబట్టి ఎవరు అతనికి వకాలత్ చేయొద్దని చెప్పేసి నేను మా బార్ ప్రెసిడెంట్ సార్‌కి చెప్పినన్నట్టు. మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్‌కి నేను ఇదివరకే నేను కంప్లెయింట్ చేసిన. ఆయన కూడా పాజిటివ్‌గా స్పందించారు. నాకు సపోర్ట్‌గానే ఉన్నారు. సో, ఈ రోజున సడెన్‌గా ఆహ్, అదేంటి లక్ష్మణరావు సారును వాళ్ళ